కరీంనగర్లో అత్యంత వైభవంగా శాంతియుతంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలపై బీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు చేస్తుందన్న సునీల్ రావు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గణేష్ మండపాల ఏర్పాటు అనేది కరీంనగర్ లో ఒక సుదీర్ఘమైన భక్తి పూర్వకమైన సాంప్రదాయం. ఈ క్రమంలో మిత్రా యూత్ పాత్ర ఎంతో కీలకమైనది. కరీంనగర్ లోని గణేష్ మండపం వద్ద మిత్రా యూత్ ఆధ్వర్యంలో అఖిల్ గౌడ్ మరియు వారి మిత్ర బృందం గత 30 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిరాటంకంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కేవలం చిన్నతనంలో ప్రారంభమైన ఈ ఉత్సవాల సాంప్రదాయాన్ని వారు ఒక వారసత్వంగా స్వీకరించి నేటికి కొనసాగిస్తూ వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కరీంనగర్ నగరంలోనే ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని తయారు చేయించి ప్రతిష్ఠించడం వీరి గొప్పతనం. నవరాత్రులతో పాటు ప్రజలందరి చేత విశేష పూజలు అందుకొని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో శోభాయమానంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రమైన పండుగ వాతావరణంలో సైతం బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని చూడటం వారి దిగజారుడితనానికి నిదర్శనమని సునీల్ రావు విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగి పోటీగా విగ్రహాలు పెట్టించే ప్రయత్నం చేయడం అత్యంత శోచనీయం. 1999వ సంవత్సరం నుండి మిత్రా యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పడానికి స్పష్టమైన ఫోటో ఆధారాలు సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు. గతంలో స్వయంగా సదరు ఎమ్మెల్యే 2-3 సంవత్సరాల పాటు ఇక్కడి మండపానికి వచ్చి పూజలు చేసినప్పటికీ ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం మాట మారుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం, అలాగే యువత అంతా ఏకతాటిపై నిలిచి అఖిల్ గౌడ్కు మరియు బీజేపీకి మద్దతు తెలపడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ఈ విధమైన కుతంత్రాలకు తెరలేపారు. ఉత్సవాల పేరుతో నగరంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లోని 46వ డివిజన్ రామ్నగర్ లో మరి ఇక్కడ మిత్రా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా మరి చిన్న స్థాయి నుంచి మొదలుకొని ఈరోజు నగరంలోనే ఒక పెద్ద వినాయక ప్రతిష్ఠించే స్థాయి వరకు కూడా మరి పేరందుకున్నటువంటి గణేష్ మండపం దగ్గర మనం ఉండడం జరిగింది. మరి గణేష్ మండపం మరి రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ మిత్రా యూత్ అసోసియేషన్ వాళ్ళు, అదేవిధంగా అఖిల్ గౌడ్ గారు వారి మిత్ర బృందం మరి ఈ కార్యక్రమాన్ని మరి వారసత్వంగా తీసుకొని, అంటే చిన్నప్పుడు వాళ్ళు చిన్నతనం ఉన్నప్పుడు వారి పెద్దలు ప్రారంభించిన దాన్ని వారసత్వంగా మరి ఇప్పుడు వీళ్ళు యువకులుగా ఉన్నారు కాబట్టి మరి గత 7-10 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు జరుగుతున్న మండపాన్ని 7 సంవత్సరాల వీరి నిర్వహణలో మరి పెద్ద ఎత్తున కరీంనగర్ నగరంలో ఒక మట్టి వినాయకుని ఒక మంచి ఇక్కడే తయారు చేయించి వినాయక ప్రతిమను మరి బ్రహ్మాండంగా నవరాత్రుల పాటు బ్రహ్మాండంగా ప్రజల చేత పూజలు అందించుకొని మరి నిమజ్జన కార్యక్రమం కూడా చాలా శోభాయమానంగా చేసే కార్యక్రమం. మరి ఇది ఈరోజు వినాయకుని విగ్రహాల కూడా మరి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయడం అనేది చాలా శోచనీయం. దానిలో ఒక బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి మరి పోటాపోటీగా విగ్రహాలు పెట్టించే ప్రయత్నం చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి కొత్తగా పెడతా ఉన్నారు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఈ ఫోటోలే సాక్ష్యం. ఇది 1999 నుంచి మొదలుకొని ఇవన్నీ విగ్రహాలు కూడా ఆ రోజు నుంచి మరి మిత్రా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి ఈ వినాయక మండపంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క ఈ ఫోటోలే మరి దానికి సాక్ష్యంగా నేను చూపెట్టడం జరుగుతూ ఉన్నది. మరి స్వయంగా మరి ఏదైతే ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు మరి వారే స్వయంగా పోయినసారి 2-3 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడికి విగ్రహానికి వచ్చి ఈ మండపానికి వచ్చి మరి స్వయంగా పూజలు చేసి స్వయంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు అని చెప్పేసి మరి వారి నోటి ద్వారా మరి వారు మాట్లాడిన మాటలకు సాక్ష్యమే ఈ ఫోటోలు. మనం మాటలు మార్చినంత మాత్రాన, మనము కాలంతో పాటు మరి వేషాలు మార్చినంత ఈజీగా మరి మారిస్తే ఈ ఫోటోలు మారవు. మరి ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు మర్చిపోయినట్టున్నారు. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను,
ఈరోజు మీకు రాజకీయాలు చేయదలుచుకుంటే చాలా వేరే విషయాలని రాజకీయాలు చేయాలనుకుంటే చాలా సందర్భాలు వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయాల్లో. మరి ఈ వినాయక పండుగను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మరి యువకులంతా కూడా ఏకతాటిపైకి నిల్చొని మరి మొన్నటి ఎన్నికల్లో అఖిల్ గౌడ్కు సమర్థించినారని చెప్పేశాను, భారతీయ జనతా పార్టీకి సమర్థించినారని చెప్పేశాను. మరి మీరు ఈ విధంగా రాజకీయాలు చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి వారు మాట్లాడుతూ ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి పర్మిషన్ కావాలన్నా, భారతీయ జనతా పార్టీ చెప్పిన చోట విగ్రహాలు పెట్టుకోవాలన్నా అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎక్కడ కూడా వినాయక విగ్రహాలు కానీ ఏ పండుగలు కానీ ఎవరు జరుపుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జరిగే విషయం తప్పుదారి పట్టిస్తూ మరి విషయాన్ని పక్కదో పట్టించే విషయాన్ని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. మండపానికి దగ్గరలోనే మరి 10-15 ఫీట్ల గ్యాప్ లోనే మరి మీరు రోజు అన్నదానాలు చేసే కార్యక్రమం కావచ్చు, రోజు పూజలు చేసుకోవడానికి కావచ్చు, వచ్చిన భక్తులకు పార్కింగ్ వెహికల్స్ పెట్టుకోవడానికి మరి స్థలం లేకుండా చేయడం కావచ్చు, మరి ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మరి మీరు ఒక బాధ్యత ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి ఈ విషయాలన్నీ కూడా మరి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. దాని కాకుండా ఎవరి మీద పడితే ఆరోపణలు చేస్తూ మొన్నటి మున్సిపల్ ఎలక్షన్ లో ఓడిపోయినామని చెప్పేసి మరి ప్రజలు ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదని చెప్పేసి మరి యువత అంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపిందని చెప్పేసి ఒక బాధతోటి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు మరి కరీంనగర్ నగరంలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా మారిందనే ఒక ఆలోచనతోటి మరి ఈ విధంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలి. ఈ రోజు తప్పకుండా కూడా ఆయన మిత్ర యూత్ అసోసియేషన్ వాళ్ళు, నేను పోలీస్ యంత్రాంగానికి కూడా మరి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడతా ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి పెట్టే గణేష్ విగ్రహానికి మండపానికి 20 ఫీట్ల 30 ఫీట్ల దూరంలోనే ఇంకో మండపం ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి మరి వారు చెప్పుకోవడం జరిగింది. వారు అసోసియేషన్ వాళ్ళు పోయి మరి పోలీసు వాళ్ళు చెప్పుకోవడం, పోలీసు వాళ్ళు విచారించడం, దానికి అనుగుణంగా వారేమన్నా మరి వారికి ఉన్నటువంటి చట్ట ప్రకారం వారు తీసుకునే కార్యక్రమాల్లో భాగంగానే వారు మాట్లాడుతూ ఉన్నారు తప్పితే కానీ ఇక్కడ ఎవరికి సంబంధం లేదు. మేము 100% కరీంనగర్ నగరంలో ఉన్న ప్రతి వినాయక మండపం వారికి కూడా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా, ఘనంగా మరి గణపతి నవరాత్రులు కావచ్చు, దుర్గా నవరాత్రులు కావచ్చు జరుపుకోవాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి అనుగుణంగా నగరపాలక సంస్థ పక్షాన కూడా అన్ని ఏర్పాటు చేయడానికి కూడా నగరపాలక సంస్థ మా పాలకవర్గం, మా మేయర్ గారు, మేము మా పాలకవర్గ సభ్యులందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని దీనిలో రాజకీయాలు చేసి చలిమంటలు కాచుకొని ఏదో లబ్ధి పొందాలన్న ఆలోచన మాకు ఇక్కడ కూడా లేదు. యువత అంతా కూడా సంతోషంగా జరుపుకునే పండుగ గణేష్ పండుగ. సాధ్యమైతే అందరికీ సాయం చేయాలి తప్పితే, అందరినీ ఎంకరేజ్ చేయాలి తప్పితే ఈ విధంగా మరి వైషమ్యాలు సృష్టించి, ఈ విధంగా వివాదాలు సృష్టించి, ఈ విధంగా చౌకబారు రాజకీయ ఎత్తుగడలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ వారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఈ ఫోటోలే సాక్ష్యం. మరి 30 సంవత్సరాల నుంచి వారు వినాయకులు పెడతా ఉన్నారు, ఎదురు మండపాలు కొత్తగా వేసే మండపాలు ఇస్తున్నారు. చూపించమని 30 సంవత్సరాల నుంచి పెడితే సాక్ష్యాధారాలు 30 సంవత్సరాల నుంచి గణేష్ పండుగ గణపతి మండపాలు వేస్తే చూపించమనండి. దానికి సంబంధించిన ఆధారం ఏమంటే మా దగ్గర ఉన్నాయి కదా, మేము చూపిస్తా ఉన్నాం. మీరు వచ్చిన ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు వచ్చినారు ఇక్కడికి. బండి సంజయ్ కుమార్ గారు వచ్చినారు, నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చినారు. నిమజ్జన సమయంలో కూడా ఇబ్బంది అయితే, కరెంటు వైర్లకు ఇబ్బంది అవుతా ఉంటే ఆ రోజంతా ఉండి కూడా మరి పోలీసు డిపార్ట్మెంట్ మేమందరూ సహకరించి ఘనంగా గణపతి నిమజ్జనం జరిగేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి ఉండొద్దు. ఇప్పటికైనా అన్ని మండపాల నగరంలో ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలు అంతవరకు కూడా జరుగుతూ ఉన్నది. మీరు ఘనంగా జరుపుకోండి గణపతి నవరాత్రోత్సవాలు. కానీ ఈ విధంగా రాజకీయ నాయకులు ఏదైతే చౌకబారు రాజకీయాలు చేసే వారు రుచిలో పడకుండా మేము మీ ప్రాంతంలో ఘనంగా అన్ని మండపాలు సహకరించుకుంటూ మరి గతంలో ఫస్ట్ నుంచి వేసిన వాళ్లకు మరి వారి స్థలం వారికి వదిలిపెట్టి ఇంకో స్థలం చూసుకొని మండపాలు వేసుకొని ఎవరొద్దంటున్నారు. ఎక్కడ కూడా ఎవరు అభ్యంతరం చేసే పరిస్థితి లేదు.
ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఆలోచిస్తే ఎప్పుడు కూడా మరి ప్రతిదానికి మీలాగా రాజకీయాలు ఆలోచించే పరిస్థితి మాకు ఉండదు. కాబట్టి ఇప్పటికైనా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోరుతా ఉన్నాను, చూడండి సమస్య ఇది 9 రోజుల పాటు ఘనంగా నవరాత్రులు జరుపుకునేటువంటి పండుగ. మరి మండపానికి ఏమాత్రం డిస్టెన్స్ లేకుండా మరి ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో వచ్చే సమస్యలకు ఎవరు బాధ్యులవుతారు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇది ఆలోచించాల్సిన విషయంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఒక యువకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన యువకుడు ఒక గణేష్ మండపం ద్వారా రాజకీయంగా గుర్తింపు తెచ్చుకుంటే మరి ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడుగా మీరు భరించలేని పరిస్థితులు ఎందుకున్నారు? ఒక గణేష్ మండప నిర్వాహకులు పేరొస్తే కూడా సహించలేనటువంటి పరిస్థితిలో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి ఒక సంకేతంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా కూడా గణేష్ ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు కూడా పార్టీగా పాలకవర్గంగా అన్ని మండపాల వారికి వెంబడి ఉంటాం. అన్ని మండపాల వారికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగంతో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని ఉత్సవాలు ఘనంగా నిర్మించుకొని ఒక మంచి నగరం, శాంతియుతమైన నగరంగా కరీంనగర్ నగరం ఏది పేరుందో ఆ పేరు నిలబెట్టుకోవడంలో మేము సహకరిస్తాం. కానీ మీరు మీలా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ప్రతి దానిలో విచ్ఛిన్నకర రాజకీయాలు చేసుకుంటూ ఏదో రాజకీయంగా లాభపడదామని చేసే ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.